అందరికీ నమస్కారం. మా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్నమ్మకి సోనియాతో మాట్లాడుతున్నప్పుడు ముక్కు చెవులు కోపంగా ఎర్రగా అయిపోతాయి. అవతల సోనియా కూడా ఎక్కడా తగ్గకుండా అసలు నువ్వెవరితివే, మధ్యలో వచ్చావు, ఇలా మాట్లాడతావేంటి, ఇషాన్ నా కాబోయే భర్త అంటుంది. ఓ సోస్ తెల్లకుంటా, కాస్త తట్టుకోవే, మధ్యలో నేను రావడమేంది, మొదటి నుంచి పెళ్లి చేసుకొని మట్టసంగా ఉండా నేను, నన్ను మధ్యలో వచ్చినావంటావేంటి మట్టగిడ్సి మొకందాన, ఇదే చెప్తా ఉండా నీకు, మర్యాదగా ఉంటే ఉండవు, ఇంకో పాలి బేబీ బాబా పాపడు అంటూ మధ్యలో వచ్చినావంటే చింతబరికతో ఒళ్ళు సీరేయగలను. అసలే నా సంగతి నీకు పూర్తిగా తెలవదు. అసలు ఇషాన్ ఫోన్ నువ్వెందుకు తీసావు అంటుంది గట్టిగా, ఇక కన్నమ్మతో వాదించలేక. ఓలమ్మో ఓరయ్యో, ఇది సానా బాగుండాది, పెనిమిటి డబ్బా ఇల్లాలు తీయక ఇంకెవరెత్తుతారు, నా పెనిమిటి ఫోను నేను తీస్తా అంటుంది. పోవే, చదువు సంధ్య లేని ముద్దు, ఎలా మాట్లాడాలో తెలియదు అనగానే, ఒసేయ్ తెల్లగుంటా, ఇంకో పాలి నా చదువు సంధ్య గురించి మాట్లాడావో ఒంగోబెట్టి ఈపు మీద ఒక గుద్దు గుద్దితే సగం గుద్దుకే చచ్చిపోతావు, మర్యాదగా మట్టసంగా ఉండు, ఇంకో పాలి కారు కూతలు కూసావంటే నేలకి తెగ్గోస్తా, నేనేది చెప్తే అదే చేస్తా, అర్థమైందా నీకు అంటుంది. అసలేంటి నువ్వు, ముందు ఇషాన్కి ఫోన్ ఇవ్వు, నువ్వు మాట్లాడతావేంటి అంటుంది. ఇదేందమ్మా ఇది, మళ్ళీ మొదటికి వస్తుంది, నా యాలి సచ్చింది నా చేతిలో, ఉండవే ఆడే, వస్తా, వచ్చి నీ ఈపు మోదితే కానీ మర్యాదగా ఉండవు అనగానే కొంచెం భయపడుతుంది. కన్నమ్మ దెబ్బ ఎలాంటిదో తెలుసు కాబట్టి. ఇటువైపు ఇషాన్ మాత్రం క్షణక్షణానికి తన భార్య ముఖం కోపంతో ఎర్రగా అయిపోతూ ఉంటే అప్పుడు కూడా అందంగా కనిపించేసరికి ఇక ఆనందంతో బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టేస్తాడు. మీసాలు గిలిగింతలు పెట్టడంతో ఒక్క క్షణం చిరాగ్గా చూసి, నువ్వుండు పెనిమిటి, అసలు ఈ తెల్లగుంట నన్ను ఇబ్బంది పెడతా ఉంటే నీ సరసాలేటి ఇప్పుడు, ఈ ముద్దు ముచ్చట్లేంటి అంటుంది. అంతే, దెబ్బకి సోనియా కడుపులో ఉడికిపోయి, ఏంటి నీకు ఇషాన్ ముద్దు పెట్టాడా అనగానే, ఓయమ్మా ఏందమ్మా, ఎవరినో సంపి బొందలగడ్డలో బూడ్సి పెట్టినట్టు అంత భయపడి సత్తా ఉండాది తెల్లగుంట, నా పెనిమిటి నన్ను ముద్దు పెట్టుకుంటే నీకేంది మధ్యలో, ఇది చాలా బాగుండ్లా అంటూ తన వైపు తిరగగానే ఇన్నోసెంట్గా చూస్తూ, ఐ డోంట్ నో బేబీ అంటూ ఇంకో చెంపకు ముద్దు పెట్టడంతో, ఓలమ్మ నీకు సిగ్గెట్టలేదు దేవుడు, వదులు నన్ను, ఏటి నువ్వు చేసే పని అంటుంది. ఇక్కడ సోనియా మాత్రం ఏదేదో ఊహించుకుంటూ, మర్యాదగా నువ్వు ఇషాన్ నుండి దూరంగా జరుగు, లేదంటే చంపేస్తా అనగానే, ఏంది పిల్లి బిత్తిరి మొహందానా, నీ కాకమ్మ బెదిరింపులకు భయపడాలా ఏంది, నువ్వు చెప్పేదేంటి, నా పెనిమిటి నా ఇట్టం అంటూ ఈసారి ఇషాన్కి పూర్తిగా ఆపోజిట్లో తిరిగి తన్ని హగ్ చేసుకుంటూ, ఇప్పుడు నేను నా పెనిమిటికి చాలా దగ్గరగా ఉండా, ఏం చేస్తావే పనికి మాలిన పెసరగింజ మొకందాన. ఇషాన్ బాబు మాత్రం తన భార్య అతి దగ్గరగా ఉండటంతో తన హెయిర్ సరిచేస్తూ మెడలో ఉన్న లాంగ్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ వైపు చూస్తూ దాన్ని చేతిలోకి పట్టుకొని చూస్తూ ఉంటాడు. డిజైన్ చాలా బాగుండటంతో ఇటువంటిదే గోల్డ్ది చేయించాలనుకొని అక్కడ జరిగే సిచ్యువేషన్తో నాకు సంబంధం లేదన్నట్టు, మిత్ర ఇటువంటిది గోల్డ్ తీసుకుందాంరా అంటాడు. నువ్వు ఉండవే తెల్లగుంటా, నా పెనిమిటేదో అడుగుతా ఉండాడు అంటూ ఫోన్ పక్కకు పెట్టి, ఏటి అనగానే, ఏం లేదురా, ఇటువంటి నగలు బంగారంలో తీసుకుందాం, ఈ డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది అంటాడు. ఏటి చెప్తావో ఏంటో, అయినా దీనికేమైనా అది బాగుండది, ఆ బంగారం వద్దు ఏటి వద్దు అంటుంది. అబ్బా వినవే నా మాట, నేను తీసుకుంటాను, ఇది ఫిక్స్ అనగానే, నువ్వు ఫినాయిల్ అయిపోయినాక నాదేటుందిలే అంటూ, నువ్వు చెప్పవే తెల్లగుంటా అంటుంది. ఏంటి అసలు మీ మాటలు, నీ గోల్డ్ చేయించడం ఏంటి అనగానే, ఓయమ్మ పిత్తబెరగ మొహందానా, ఏంది నీ బాధ, నా మొగుడు బంగారం కాకుంటే వజ్రాలతో చేయిస్తాడు, అసలు ఏంది నీ బాధ, మొగుడు పెళ్ళాల మధ్యలో వస్తావేందే నల్లేరు మొకందానా, పెనిమిటి దీని సోది పడలేను, అసలు ఇది నీతో మాట్లాడకూడదు, నాకు అసలు నచ్చట్లేదు అనగానే,
వెంటనే కాల్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసి పక్కన పడేసి, అందుకే ముందే చెప్పాను నీకు ఇలాగ చిరాకు పడతావని అంటాడు. ఏటి సిరాకులో ఏటి పరాకులో, సిగ్గట్లేదు దానికి దేవుడు, లేకపోతే ఇట్టా మాట్లాడుతుందేంటి? నువ్వు మాత్రం ఇంకో పాలి నీ దరిదాపుల్లో కూడా తెల్లగుంట వస్తే ఒప్పుకో మాకు, ఈడ్చి ఎగిరి ఎడంకాలతో తన్ను, అవతల పడుతుంది పోయి అనగానే, అలా టచ్ చేయడం కూడా నాకు ఇరిటేషన్, అంటే చిరాకు, అదేదో నువ్వే చూసుకో అంటాడు. అట్టా అన్నావు, బాగుంది, ఈసారి నాకు కనిపించని దాని సంగతి చెప్తా అంటూ కోపంగా ఏదేదో గొనుకుతూ ఉంటే అలాగే వెనక్కి పడిపోయి తన్ని మెల్లగా జోకొడుతూ, బాగా అలసిపోయావు, నిద్రపో ఫస్ట్ అంటాడు. ఏటి నిద్ర? ఆ తెల్లగుంటని ఏదో ఒకటి చేసేదాకా నాకు నిద్ర రాదబ్బా అంటుంది. పోనీ నువ్వు మీ గూడెంలో కబుర్లు చెప్పు అంటాడు. అట్టా అన్నావు, చాలా బాగుండదు, ఇక చూసుకో చెప్తాను అంటూ తన చిన్నప్పటి విషయాలు చెప్పడం మొదలు పెడుతుంది. కానీ కన్నమ్మ చెప్పే ప్రతి విషయంలోనూ తన తండ్రి అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత సరదాగా గడిచిపోతుందో ఆ విషయం తెలుస్తూనే ఉంది. ఇంకా తన చిన్నప్పటి నుంచి తన ఫ్రెండ్స్, తను ఆడే ఆటలు, అలాగే వాళ్ళ నాన్నకి వైద్యంలో హెల్ప్ చేయడం, ప్రతి మాటలోనూ తన తండ్రి మీద ప్రేమ కనిపిస్తూ ఉంటే ఎక్కడా కూడా తల్లి లేదు అన్న నిరాశ అయితే కనిపించలేదు. ఎందుకంటే తండ్రి అంత గొప్పగా చూసుకున్నాడు తన్ని. అలా అలా చెప్తూనే సడన్గా మాటలు మత్తుగా వచ్చేసి ఆ తర్వాత పూర్తిగా ఆగిపోవడంతో నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకొని ఒకసారి కన్నమ్మ వైపు చూసి కడిగిన ముత్యంలా ఉన్న తన అందమైన భార్య ముఖం చూసి తలపైన ముద్దు పెడుతూ, నా బంగారం, ఎంత స్వచ్ఛమైన మనసే నీది, ఏదేమైనా సరే డాడ్ మంచి పని చేశారు నిన్ను నా లైఫ్లోకి తీసుకువచ్చి, లవ్ యూ బేబీ, లవ్ యూ సో మచ్. కాకపోతే మన లైఫ్ స్టార్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయరా, నీకు దూరమైన సంతోషాలన్నీ తిరిగిచ్చేస్తాను. బాగా మిస్ అవుతున్నావు కదా మీ పేరెంట్స్ని, వాళ్ళను మరిపించే ప్రేమ చూపిస్తాను అనుకొని ఇంకాస్త దగ్గరగా తెచ్చుకుంటూ తన లైఫ్ తనకే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటే, ఎలానే అతి తక్కువ సమయంలో నా హృదయంలోకి వచ్చేసావు అనుకొని, నువ్వు కన్నమ్మవి కాదే, పెద్ద ఆటం బాంబువి తెలుసా, ఎంత గట్టిగా అరిచి అవతలోడికి హార్ట్ అటాక్ తెప్పిస్తావు అంటూ ఇంతకుముందు జరిగిన సంఘటనలు, ప్రజెంట్ సోనియాతో జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకుంటాడు. అయినా పర్వాలేదు, ఆడపిల్లలు ఇలాగే ఉండాలి, లేదంటే ఈ సమాజంలో బ్రతకడం కష్టం అనుకుంటూ పదే పదే తన తలపైన ముద్దు పెట్టి తనకు వినిపించదు అని తెలిసినా మాట్లాడుతూనే ఎప్పుడో అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రపోతాడు. అటువైపు సోనియా మాత్రం ఎన్నిసార్లు కాల్ చేసినా ఇషాన్ మొబైల్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటే, అసలు ఎంత ధైర్యం ఆ అడవి మనిషికి, నాతో ఇలా మాట్లాడడమే కాకుండా నా కాల్ కట్ చేస్తారా, అసలు ఏంటి వాళ్ళ పొగరు, నాకు పిచ్చి పట్టినట్టుంది అంటూ రూమ్లో వస్తువులన్నీ విసిరేసి అప్పటికే నానా రచ్చ నానా గొడవ చేస్తూ ఉన్న తన తండ్రి దగ్గర చూస్తుంది. ఇషాన్ కంపెనీలో తనకు హెల్ప్ చేసిన ఒక ఎంప్లాయీని పిలిచి తిట్టి కొట్టి, అసలు ఎలా జరిగిందిలా అంటూ వాడిని తిట్టేసి పనిలో పడిపోయాడు హరీష్. నాకు తెలియదు సార్, అసలు అది కరెక్ట్ ఫైల్ సార్, సార్ చేసిన ప్రాజెక్ట్లో డీటెయిల్స్ అన్నీ మీకు ఇచ్చాను కదా, కానీ వాళ్ళు సబ్మిట్ చేసిన ఫైల్ వేరొకటి, దానికి నేనేం చేయాలి అంటాడు. ఏం చేయడం ఏంట్రా, అసలు అదేలా సాధ్యమవుతుంది, ఒక్క రోజులో చేంజ్ అవ్వడం అనగానే, అదే నాకు అర్థం కావట్లేదు అంటాడు వాడు. అయినా అవతల ఒక్కరోజు టైం ఇచ్చి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయడం అంటే ఇషాన్ మీద అయితే డౌట్ పడాలి, అక్కడున్నది సింగానియా ఫ్యామిలీ, పెద్ద సింహం కదా ఆ ఆదర్ అంటూ పళ్ళు పటపటా కొరుకుతూ, వాడి సంగతి, అసలు వాడు ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని తెలిస్తే నేను డ్రాప్ అయిపోయేవాడిని అంటాడు. ఆశ్చర్యంగా డాడ్ అనగానే, అవును బేబీ, అసలు వాడు ఒక సింహం లాంటోడు, అలాగే ఒక నివురు గప్పిన నిప్పు, ఎప్పుడు దహించి వేస్తాడో వాడు, ఏమరపాటుగా ఉంటేనే అప్పుడెప్పుడో పొరపాటు జరిగింది, ఇప్పుడు ఒక్కసారి దెబ్బతిన్న సింహం ఎలా ఉంటుందో అలాగే అన్ని జాగ్రత్తలు పాటిస్తాడు వాడు. ఇంకొక విషయం ఏంటి అంటే, నాకు ఈ ప్రాజెక్ట్ పోయినందుకు బాధ లేదు, ఇక వాడి వాలకం చూస్తే మళ్ళీ బిజినెస్లో అడుగుపెట్టేలా ఉన్నాడు, వాడు ఎంటర్ అయితే మనం నేల నాకిపోవాల్సిందే అంటాడు. డాడ్ అని గట్టిగా అరవగానే, అవును బేబీ, వాడి శత్రువైనా సరే వాడి గొప్పతనం మనం తెలుసుకోవాల్సిందే,
అసలు మనము ఇంకొక మాట చెప్పుకోవాల్సి వస్తే ఆ అశోక్ ఒక తిమింగలం లాంటోడు. అసలు వాడి సంగతి నీకేం తెలుసు అనుకున్నావు. బిజినెస్లో ప్రతిసారి నాకు పోటీ తగులుతూ ప్రతి పనిలో అడ్డం వచ్చేవాడు. ఓ రకంగా నువ్వు వాడి కొడుకుని ప్రేమించక ముందు వరకు కూడా వాడు నాకు బద్ధ శత్రువు. బిజినెస్లో ఎప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ అంటాడు, నాకు నచ్చేది కాదు. కాకపోతే వాడెప్పుడు బిజినెస్ని సీరియస్గా తీసుకోలేదు. ఏదో అడవులమ్మటి తిరిగేవాడు పిచ్చి మొక్కలు అనుకుని. మళ్ళీ ఒక రెస్టారెంట్ పెట్టి దాంట్లో ఫేమస్ అయిపోయాడు. అడవులకెళ్ళి వాటిలో జంతువులు తినే ఆకులు అలమలతోనే వంటలు చేయడం మొదలుపెట్టి అలాగే వాటితో మెడిసిన్ చేస్తూ రెండో కొడుకు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. అసలు వాడు వజ్రాల్లాంటి కొడుకులను కన్నాడు. 3 రకాలు. అదర్వైతే బిజినెస్లో ఎదురులేని సింహం, తండ్రిని మించిన తనయుడు. ఇక రెండో వాడైతే అసలు వాడేదో రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. అది సక్సెస్ అయితే వరల్డ్ ఫేమస్ అయిపోతాడు. ఆయుర్వేద శాస్త్రంలోనే వాడు కనిపెట్టే న్యాచురల్ మెడిసిన్తో అతి తక్కువ ధరలోనే ప్రజలకు మంచి మెడిసిన్ రెడీ చేస్తూ ఉన్నాడు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులపైన కూడా రీసెర్చ్ చేస్తూ ఉన్నాడు. ఇషాన్ అయితే ఎప్పుడూ ఆడుతూ పాడుతూ ఉంటాడు. వాడి దెబ్బ సింహం పంజా కంటే మెరుపు వేగంగా ఉంటుంది. ఈ ఇద్దరి అన్నల లక్షణాలు మొత్తం పునికి పుచ్చుకున్నాడు. ఎలా అంటే వాళ్ళల్లో పెద్దోడు నార్మల్గా ఉంటూ జనాలను అంచనా వేస్తే రెండోవాడు మంచిగా ఉంటూనే వాడు మనవాడనుకుంటే వాళ్ళని తన దగ్గరికి తీసుకుంటాడు. వెన్నుపోటు పొడుస్తాడనుకుంటే పాతాళంలోకి తొక్కి పడేస్తాడు. ఇక ఈ మూడోవాడు వాళ్ళిద్దరినీ మించినవాడు. అందుకే కదా డాడ్ నేను వాడిని వదులుకోవడానికి ఇష్టపడలేదు. మొదట నా ఫ్రెండ్స్తో పందెం కట్టి ఆ తర్వాత వాడి గురించి తెలిసే కొద్దీ నిజంగానే పిచ్చి ప్రేమలో ప్రేమించానని నటించినా పడిపోయాను అంటుంది. కానీ ఏం లాభం బేబీ, లాస్ట్ మినిట్లో నువ్వు చేసిన పిచ్చి పని వల్ల ఈరోజు ఇన్ని తిప్పలు. అసలు నువ్వే ఆ రోజు సైలెంట్గా ఉండి పెళ్ళి జరిగే వరకు ఇంతకు ముందులాగే మామూలుగా ఉండుంటే ఇప్పుడు పెళ్ళైపోయి ఉండేది. మన రేంజ్ కూడా మారిపోయి ఉండేది. బిజినెస్లో ఎప్పుడూ అడ్డం వచ్చేవాడిని నలిపినట్టు నలిపి ఆ కుటుంబం మొత్తం నీ కాళ్ళ కింద ఉండేలాగా చేసుకునేదానివి. మంచి ఛాన్స్ మిస్ చేశావు అనగానే నాకు కూడా అదే నిజమనిపిస్తుంది డాడీ. ఆ రోజు ఒక అర్జెంట్ ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకోవడానికి వెళ్ళాను. అది ఓకే అయితే నా లైఫ్ టర్న్ అవుతుందనుకుంటే టోటల్గానే ఉల్టా కొడుతుంది నా జీవితం అనుకోలేదు. మిస్ ఇండియాగా విజయకేతనం ఎగరేసిన నేను ఆఫ్టర్ ఆల్ ఆ ఇంటి కోడల్ని కాలేకపోయాను. కానీ ఇషాన్ని అంత ఈజీగా వదలను డాడీ, నాకు కావాలి. అప్పుడు పందెంతో పెళ్లి చేసుకోవాలనుకుంటే ఇప్పుడు పంతంతో చేసుకోవాలనుకుంటున్నాను. ఎలాగైనా సరే నేను ఆ ఇంటి కోడల్ని కావాలి. ఆ అడవి మనిషిని తరిమేసేలాగా చేస్తాను అంటుంది. అదంత ఈజీ కాదేమో బేబీ. అసలే ఆ అశోక్ తెచ్చిన అమ్మాయి కదా, మరి సపోర్ట్ వాళ్ళు ఫుల్గా ఇస్తారు. మన మాట చెల్లుతుందా? ఏదేమైనా సరే డాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎలాగైనా సరే దాన్ని తప్పించేస్తాను. నా ప్లాన్ వర్కౌట్ అయ్యేలాగా చేసి దాన్ని శాశ్వతంగా ఇంటి నుంచి వేరు చేసి దాని స్థానంలో నేను వెళ్తాను. అయినా ఆ ప్లేస్ నాది. ఇషాన్ పక్కన భార్యగా నేనే ఉండాలి అంటూ గట్టిగా కళ్ళు మూసుకొని ఇంతకుముందు ఇషాన్ కన్నమ్మ మాటలు గుర్తు తెచ్చుకొని నో డాడీ, వాళ్ళు అసలు క్లోజ్గా మూవ్ అవ్వడానికి నేను ఒప్పుకోను అంటుంది. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది అనగానే అవును డాడీ, ఇషాన్ చాలా క్లోజ్ అయిపోయాడు ఆ ఈడియట్కి. ఎప్పుడు చూడు ఫ్యాషన్ ప్రపంచంలో ఉండే నన్ను కూడా అంత బాగా పిలిచి చూసుకోలేదు. ఇప్పుడు దాని చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. దానికి చదువా సంధ్యనా, ఆస్తి అంతస్తా, అసలేముందని? అందంలో నా కాలి గోటికి కూడా సరిపోదు. నీ ముఖాన్ని ఒకసారి దర్పణంలో చూసుకో, ఎండుచేపు మొహందాన. మా కన్నమ్మ కాలి గోటికి సరిపోవే నువ్వు. నీకు ముందుందిలే ముసళ్ళ పండగ. వీళ్ళిలా కుళ్ళుకుంటూనే ఆ రోజుకి సరిపెడతారు. ఇక కన్నమ్మ మాత్రం తన భర్త గుండెల్లో గువ్వలాగా ఒదిగిపోయి ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. రోజుటి టైంకి మెలకు వస్తుంది ఇషాన్కి. తన గుండెల మీద ఉన్న భార్యామణిని చూసి చిన్న స్మైల్ ఇస్తూ తలపైన ముద్దు పెట్టేసి ఇంకాస్త దగ్గరికి తీసుకుంటాడు. నిద్రలోనే కదిలిన కన్నమ్మ మెల్లిగా కళ్ళు మూస్తూ తెరుస్తూ ఉంటే మెల్లిగా జోకొడుతూ నిద్రపోరా అంటాడు. పూర్తిగా కళ్ళు తెరిచి చూస్తూ ఏడు పెనిమిటి నిద్రపోయేది, చాలా సమయం అయ్యుండ్లా అంటుంది. అయితే అయిందిలే, ఇప్పుడేం పని చేయాలి? మనం ఉండేది గెస్ట్ హౌస్లో,
మన ఇంట్లో కాదు అనగానే చుట్టూ గమనించి అవును కదా అంటూ లేవాలని చూస్తుంది. హలో మేడం, ఏం చేసినా సరే ఇలాగే ఉండి మాట్లాడుతూ ఉండండి, అసలు దూరంగా జరగవద్దు. అబ్బా ఊకో పెనిమిటి, మనమేమన్నా మన ఇంటికాడ ఉండామా, పోదాంపా, ఏడెందుకు అంటుంది. ఎక్కడికి వెళ్ళేది, ఏమీ అవసరం లేదు, ఒక 2 days ఇక్కడే ఉందాం, అక్కడికి వెళ్తే చాలు, నన్ను అసలు నువ్వు పట్టించుకో. అత్త, దొర, పెదబాబా, చిన్నబాబా, బుల్లెమ్మ, బుల్లోడా, మేఘమక్క, దీపమక్క అంటూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటావు తప్ప మూడనేవాడు నీకు కనపడుతున్నాడా అనగానే ఒక్క క్షణం ఆశ్చర్యంగా ఈశాన్ వైపు చూసి, ఓయబ్బో పెనిమిటికి మాటలు చాలా ఎక్కువ వస్తుండాయే అంటుంది. మరి లేకపోతే ఏంటే, మనకు ప్రైవసీ కావాలి కదా అనగానే అదేటి అంటుంది. అదేనే, మన ఇద్దరికి ఏకాంతం కావాలి కదా. కాంతము అదెవరితి మధ్యలో అంటుంది. అబ్బా కర్మ కర్మ, నీకు తెలుగు కూడా నేర్పించాలి. ఏకాంతం అంటే కాంతమ్మ, సూర్యకాంతం కాదే మట్టి బుర్ర. కేవలం మనిద్దరమే ఉండేటటువంటి ఒంటరితనం, భార్యాభర్తకి ఒంటరితనం కావాలి కదా. అందరూ ఉంటే ఇలా ఎప్పుడు నా దగ్గరికి వస్తావు? మెల్లిగా సిగ్గుపడుతూ సైలెంట్ అయిపోగానే అబ్బో అప్పుడే సిగ్గు ముంచుకొచ్చిందా అనగానే నీకు సిగ్గెట్టలేదు దేవుడు, అందుకే ఇట్టా ఏడిపిస్తావు అంటూ పోదాంపా బేగి అంటుంది. ఎక్కడికి వెళ్ళేది, ఇక్కడే అంటూ గారాలిపోవడం మొదలుపెట్టగానే ఏటి పెనిమిటి అట్టా అంటావు, నా చీర కూడా లేదు ఈడ అంటుంది. అబ్బా కావాలంటే నీకు బట్టలు తెప్పిస్తాలే అంటాడు. ఏటీ పని లేదు, పోదాంపా అనగానే అలాగే సీరియస్గా చూస్తాడు. సరే సరే అబ్బా నీ ఇష్టం, ఈ ఒక్క పూట ఏడుందాం, ఆ తర్వాత రేపటి సంధి మన ఇంటికి పోవాలా అంటుంది. సరేలే అంటూ చెప్పి కన్నమ్మకి ఒక డ్రెస్ ఆర్డర్ పెడతాడు. మళ్ళీ చిన్నగా నవ్వి తనకి డౌట్ వస్తుంది, ఇది డ్రెస్ వేసుకుంటుందా వేసుకోదా అని. అయినా మేమిద్దరమే కదా ఉండేది అనుకొని ఒక కన్నింగ్ నవ్వు నవ్వి అలాగే సైలెంట్గా కన్నమ్మ దగ్గరికి వచ్చి, నీకు డ్రెస్ వస్తుంది, అదే చీర వస్తుంది, చూసుకో, నేను ఈలోపు ఫ్రెష్ అయ్యి వస్తాను అనగానే సరే నీకు తినడానికి ఏదైనా చేస్తాను కిందకు వెళ్ళి అంటుంది. ఏమీ అక్కర్లేదు, పనివాళ్ళు ఉన్నారు చేస్తారు అనగానే ఊరుకో అబ్బా నేనే చేస్తాను అంటూ ముండికి పడి లైట్గా ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్తుంది. ఆల్రెడీ పనివాళ్ళు అక్కడ టిఫిన్ సిద్ధం చేస్తూ ఉంటే వాళ్ళని వద్దని చెప్పి తనే చేయడం మొదలు పెడుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.